ధాన్యపు గంపని కానీ చేటను కానీ బోర్లించకూడదని అంటారు, ఎందుకని? ఇది ఒక ఆచారం అమ్మ. చాట అనే పదానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు చాట అంటే కూడా వాట్ ఈజ్ ఇట్ అనేటువంటి యువతరం ఇప్పుడు తయారైంది. ఇప్పుడు ఎందుకంటే నమ్మకం తప్పుకుంటాం. చాట అంటే విశాలం. పూర్వకాలంలో చాటలు ఉండేవి కదా, చక్కగా దేనైనా సరే చక్కగా అందులో ఉండేటువంటి పొల్లుని పోగొట్టడం కోసం, మంచికి మిగలటం కోసం. శూర్పణఖ, ఆ చాటని అంటే ఏదైతే మన సంస్కృతిలో ఉందో ఆ సంస్కృతిలో ఉన్న పదాలనే మహానుభావుడైనటువంటి వాల్మీకి తన కావ్యంలో ప్రవేశపెట్టాడు. శూర్పణఖ అంటే చాటల వంటి గోళ్ళు కలిగినది. అంటే గోరే ఒక చాటలాగా ఉంటే వేలు ఎంత ఉండాలి, వేలు ఎంత ఉంటే చెయ్యి ఎంత ఉండాలి, చెయ్యి ఎంత ఉంటే మనిషి ఎంత ఉండాలి, ఒకసారి ఊహ చేయాలి మనం. అంత పెద్దదనమాట శూర్పణఖ అనేది. అటువంటిది రావణాసురుడికి చెల్లెలికి రావణాసురుడు ఎంత ఉండాలి, వాడికి మినుమల బస్తాలాగా ఉన్నాడంటాడు సుందరకాండలో హనుమంతుడు. ఆ రావణాసురుడు పడుకొని ఉంటే ఆ రావణాసురుడిని చూస్తూ హనుమంతుల వారు ఒక మినుమల రాసి పడుకుంది, నల్లటి మినుమల రాసి. పూర్వకాలంలో గాదెల కింద పోసేవారు, అంత రాసి అక్కడ పడుకొని ఉంది అంటాడు. సో సరే, ప్రస్తుతానికి వద్దాం. ఈ చాటలు పూర్వం ఉండే చాటలు గంపలు ఇవి లోకంలో రైతులు కానివ్వండి, మన తెలుగు వాళ్ళు కానివ్వండి బాగా విరివిగా వాడేవారు. ఇప్పుడంటే వాటి అవసరం తగ్గిపోయింది అనుకోండి. వాళ్ళు ఏమని చెప్పేవారంటే, చాటని బోర్లించొద్దు, గంపని బోర్లించొద్దు అనేవారు. ఎందుకు అని అంటే అశుభానికి సూచకము. ఎప్పుడు చాట ఇలా తెరిచి ఉంచితేనే అది ఏదైనా బియ్యము ఇలాంటివి మనం చెరగటానికి అది పనికొస్తుంది. మూసి ఉంచకూడదు. మూసి ఉంచితే ఏంటంటే అది కేవలం చనిపోయినప్పుడే దానాలు చేసేటప్పుడు పూర్వకాలంలో ఉండేవి. ముత్తైదువులు మన త్యాగరాజస్వామి వారి యొక్క భార్య కూడా చనిపోయేటప్పుడు త్యాగరాజస్వామి వారిని ఈ కోరిక కోరిందట. చాటలతోటి వాయన దానం అంటే చాటలతోటి ఏవో కొంత అందులో పెట్టేసేసి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఆ చాటతోటి ఇలా మూసేసేసి దాన్ని దానం కింద చేస్తే ఆ చనిపోయినటువంటి స్త్రీమూర్తికి ఉత్తమ లోకాలు వస్తాయి అని ఒక నమ్మకం ఉండేది. అందువల్ల చాటని మూసేసేటువంటి కార్యక్రమం చనిపోయిన తర్వాత మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం బతికే ఉంటాం, లోకంలో అందరం కూడా శుభం కోరుకుంటాం. మంగళాదీని మంగళ మధ్యాని మంగళ అంతాని. ఎప్పుడు కూడా శుభం పలకరా అంటుంటారు. ఎప్పుడు కూడా చెడు పలకాలని ఎవరు అనరు. కాబట్టి మనకు అన్నీ కూడా శుభం ఉండాలి. కాబట్టి ముయ్యకరా నాయన, చాటని మూసావంటే మళ్ళీ అశుభం లాంటిది ఏదైనా వస్తుంది. అలాగే గంపలో పెళ్లి కూతుర్ని పట్టుకొని వచ్చేవారు. అంటే ఇప్పటికే కొన్ని వివాహాల్లో జరుగుతోంది, చాలా మటుకి తగ్గిపోతుంది అనుకోండి. గంపలో శ్రీ మహాలక్ష్మి ఆవిడ. గంప అనేది అక్కడ తామర పువ్వుకి గుర్తు. అమ్మవారు పద్మపీఠంలో ఉంటుంది కాబట్టి ఆ పద్మానికి గుర్తు కింద గంపని పెడతారు. ఆ గంపలో ఎత్తుకొస్తున్నారంటే ఇదిగో శ్రీ మహాలక్ష్మిని తీసుకొని వస్తున్నాను రా, మహావిష్ణు స్వరూపమైనటువంటి వరుడికి అప్పగిస్తున్నాను అని చెప్పి. కాబట్టి గంప ఎప్పుడు కూడా ఇలా ఉంటే అమ్మవారు అక్కడ కూర్చొని ఉంటుంది. గంపని ఇలా మూసేసావనుకో అలక్ష్మి అంటే పెద్దమ్మ, అంటే అమ్మవారి యొక్క అక్కయ్య, దరిద్ర దేవత. కాబట్టి గంపని బోర్లిస్తే ఇంట్లో డబ్బు పోతుంది. గంపని కనుక తెరిచి ఉంచితే పద్మాసనయే ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు నీకు శుభాలని అనుగ్రహిస్తుంది. ఇది మన సంప్రదాయంలో ఏర్పడినటువంటివి, ప్రత్యేకంగా పురాణాల్లోనూ ధర్మశాస్త్రాల్లోనూ కాదు, మన సంప్రదాయాల్లో ఒక నమ్మకాలు మనవి. దానికి ఎందుకు ఇన్ని నమ్మకాలంటే ఇందాక మీకు చెప్పానే, అది లక్ష్మీదేవితో పోల్చారు, అదేమో అశుభానికి సంకేతంగా మూసేస్తూ పోల్చారు. కాబట్టి చాటనెప్పుడు మూసేసి ఉంచొద్దు, గంపనెప్పుడు మూసేసి ఉంచొద్దు. ఎందుకంటే దరిద్రం నీకు సంభవిస్తుంది, మృత్యుతాండవం జరుగుతుంది. ఇది ఒక నమ్మకం తెలుగు వాళ్ళల్లో.